వరల్డ్ నెంబర్ 1 అయిన యానిక్ సిన్నర్ వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ఈ డిఫెండింగ్ ఛాంపియన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో 6-3, 7-6, 7-4, 6-3 తేడాతో అలెగ్జాండర్ జ్వారెన్ని మట్టి కురిపించాడు. సిన్నర్కు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇది తొలి సెట్లో సిన్నర్ జ్వేరెన్ హోరాహోరీగా తలపడ్డారు. ఒక దశలో 3-3 పాయింట్లతో సమానంగా నిలిచారు. కానీ ఆ తర్వాత సిన్నర్ చెలరేగి సెట్ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో జర్మనీ ఆటగాడు పుంజుకున్నట్లు కనిపించాడు. ఒక దశలో జ్వేరెన్ 4-3 తేడాతో లీడ్లోకి దూసుకెళ్లాడు. ఇద్దరు వరుసగా పాయింట్లు సాధించడంతో స్కోరు 6-6తో సమానమైంది. టై బ్రేకర్ ఆరంభంలో జ్వారెన్ ఆధిక్యంలో నిలవగా సిన్నర్ క్రమంగా పుంజుకొని రెండో సెట్ను గెలిచి ఆధిక్యాన్ని పెంచుకున్నాడు. మూడో సెట్లో ఆరంభంలో దూకుడుగా ఆడి గట్టి పోటీ ఇచ్చిన జ్వేరెన్ త్వరగా డీల పడిపోయాడు. వరల్డ్ నెంబర్ 1 అయిన యానిక్ సిన్నర్ వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ఈ డిఫెండింగ్ ఛాంపియన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో 6-3, 7-6, 7-4, 6-3 తేడాతో అలెగ్జాండర్ జ్వేరెన్ని మట్టి కురిపించాడు. సిన్నర్కు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. తొలి సెట్లో సిన్నర్ జ్వేరెన్ హోరాహోరీగా తలపడ్డారు. ఒక దశలో 3-3 పాయింట్లతో సమానంగా నిలిచారు. కానీ ఆ తర్వాత సిన్నర్ చెలరేగి సెట్ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో జర్మనీ ఆటగాడు పుంజుకున్నట్లు కనిపించాడు. ఒక దశలో జ్వేరెన్ 4-3 తేడాతో లీడ్లోకి దూసుకెళ్లాడు. ఇద్దరు వరుసగా పాయింట్లు సాధించడంతో స్కోరు 6-6తో సమానమైంది. టై బ్రేకర్ ఆరంభంలో జ్వేరెన్ ఆధిక్యంలో నిలవగా సిన్నర్ క్రమంగా పుంజుకొని రెండో సెట్ను గెలిచి ఆధిక్యాన్ని పెంచుకున్నాడు. మూడో సెట్లో ఆరంభంలో దూకుడుగా ఆడి గట్టి పోటీ ఇచ్చిన జ్వేరెన్ త్వరగా డీలా పడిపోయాడు.